నెల్లూరు జిల్లాలో పశు వైద్య సేవకు ఉపయోగించే సంచార వాహనాల సేవలను గత కొంతకాలంగా నిలిపివేయడంతో రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వైద్యం అందడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రి దూరంగా ఉండటంతో పలు ఇబ్బందులు పడుతున్నామంటూ పశు పోషకులు చెబుతున్నారు. జోవాలు బాగలేక ఇక్కడికి వచ్చి ఉన్నాము. గ్రామం దగ్గర మాకు సరిగా పర్సన్స్ అందడం లేదు. అందుకని మేము జోవాలు తీసుకొని ఇక్కడ నెల్లూరు దగ్గర వచ్చి ఉన్నాము. 2 నెలల నుంచి రావటం లేదు. అసలు మాకు ఎవరివే లేదు. వాహనంలో 2 నెలల నుంచి అసలు ఊళ్ళోకే రావటం లేదు. ఇబ్బందిగా ఉంది మాకు. నాకు బాగలేదు, అందుకని వచ్చాము అక్కడికి. జోల్దాన్ నుంచి 30 కిలోమీటర్లు వచ్చాము ఇక్కడికి. జోల్దాన్ నుంచి అది మేత తినటం లేదు, డాక్టర్లు రావటం లా, వాహనాలు కూడా రావటం లా. జిల్లాలోని పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వం పశువుల సంచార వాహనాలను 2 విడతలుగా విడుదల చేసింది. మొదటి విడతలో 9 వాహనాలు, రెండో విడతలో మరో 9 వాహనాలు విడుదల చేశారు. అయితే మొదటి విడత వాహనాలకు సంబంధించి ఒప్పందం ముగిసిపోవడంతో వాటిని ఆపేశామని, అయితే పాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధక శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఎంఏవిసి వెహికల్స్ 1962 అనేది జిల్లాలో ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజ్లు కలిపి దగ్గర మన నెల్లూరు జిల్లాలో 18 వెహికల్స్ 1962 తిరుగుతూ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఫేజు 9 వెహికల్స్ మనకి తిరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ ఫేజ్కి ఒక 9 వెహికల్స్ ఉన్నాయి. మొత్తం ఆల్టుగెదర్ ఫస్ట్ ఫేజ్లో ఉన్న వెహికల్స్ ప్రభుత్వం వారు ప్రస్తుతానికి ఆపేయమన్నారు. ఇంతకుముందు జీవీకే వాళ్ళ ఆధారంలో ఈ వెహికల్స్ అన్నీ రన్ అయ్యేవి. డిపార్ట్మెంట్ల పరంగా ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్న వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేసి వేరే ఏజెన్సీకి ఇవ్వబోతున్నారు. అప్పటి వరకు 9 వెహికల్స్ తిరగవు. సెకండ్ ఫేజ్లో వచ్చిన 9 వెహికల్స్ యాజ్ యూజువల్గానే తిరుగుతున్నాయి. రైతులకైతే ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి విలేజ్లో మన ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, పశుసంవర్ధక శాఖ అధికారులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా ఎక్కడైనా మేజర్ ఇబ్బంది జరిగితే ఇప్పుడు ఉన్న 9 వెహికల్స్లో అక్కడ ఉన్న ఇబ్బంది తీర్చడానికి రైతు సోదరులకి డ్రాప్ బ్యాక్ ఫెసిలిటీ కల్పించడానికి పంపిస్తాము. సంచార వాహనాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే పశువులకు సకాలంలో అత్యవసర చికిత్సలు అందుతాయి కాబట్టి సేవలను పునరుద్ధరించాలంటూ రైతులు కోరుతున్నారు.